మొంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు రావడంతో కిలోమీటర్ దూరం గొడుగులు బిందులు పట్టుకుని నీరు తెచ్చుకునే పరిస్థితి. కొంతమంది కళ్యాణ లోవ వ్యవసాయ పంట కాలువలో నీళ్లు తెచ్చుకుంటున్నాము. ఈ నీళ్లు తాగడం వల్ల అనారోగ్యం గురవుతున్నాం. కనీసం జ్వరం వస్తే 5,000 రూపాయల ఖర్చులు అవుతున్నాయి. మంచినీరు ఇవ్వాలని 25/4/2025 జిల్లా కలెక్టర్ PGRS లో ఫిర్యాదు నంబర్ ANPL 202504282934 ఫిర్యాదు చేశాం. జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశాం. పని పూర్తి కాలేదు. త్వరలోనే RWS అధికారులు పూర్తి చేయాలని పంచాయతీ సెక్రటరీ ఎండార్స్మెంట్ తెలియజేశారు. నేటికి 6 నెలలు అవుతున్నా ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేశారు, కానీ నీరు ఇవ్వలేదు. ఈ విషయంపై సెక్రటరీ అడగ్గా RWS అధికారులు జల్ జీవన్ మిషన్ స్కీమ్ ద్వారా నిర్మాణం చేసిన వాటర్ ట్యాంక్ ను పంచాయతీకి అప్పచెప్పలేదని చెప్తున్నారు. దీంతో భారీ వర్షాలైన గొడుగు పట్టుకుని నీళ్లు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం. తక్షణమే అధికారులు మాకు మంచి సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. కార్యక్రమానికి గేమిల సునీత, గేమిల బంగారమ్మ, ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు. మాకు మంచినీళ్ళు ఇవ్వాలి, మాకు మంచినీళ్ళు కావాలి కోరుతున్నాం. మేము నీళ్ళ వల్ల మాకు ఇష్టసారం జబ్బులు వచ్చేస్తున్నాయండి సార్. మాకు మంచినీళ్ళు కావాలి. మాకు చూడు గడ్డ నీళ్ళు తాగుతున్నాము కానీ మాకు జబ్బులు కాలువ నీళ్ళు తాగుతున్నాము. మంచినీళ్ళు కావాలా మాకు అని కోరుతున్నాం మేము. కళ్యాణపులోవా మేము నీళ్ళకి వెళ్ళాలంటే 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. చాలా దూరం అయిపోతుంది. నీళ్ళకి బరే కరువు అయిపోతుంది. బోరు కానీ కొలాయి కానీ ఇప్పించండి. నీళ్ళకి వెళ్ళేటప్పుడు గుడుగు లేకపోతే బోరుకి వెళ్ళలేకపోతున్నాం. అలా లైన్ పెట్టి దగ్గర రావాలా? ఫోటో ఒకటి అక్కడ పెట్టాలండు. ఫోటో ఒకటి ఫోటో रोड तक इसके वीडियोस कर जी रे अब फोटो रोड तक ए तक बिन्ने मसान रोशल होते ए तक मैं ए तक चिंबा डगे सा डिलो तर थका जखरी बस वीडियो सॉरी